సంతోషము. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ వన్స్ అగైన్. ఐ వెల్కమ్ యూ ఆల్ టు ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్. మరి దేవుడు ఎంతో అద్భుతంగా ఈ పరిచర్య జరిగిస్తూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మరి జాయిన్ అయిన మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు. మరి సమయము ఆలస్యం చేయకుండా మరి ఈరోజు వర్తమానం అందించుటకు మన మధ్యలో మరి బ్రదర్ విజయ్ శ్రీరామ్ గారు ఉన్నారు. మరి క్వెస్ట్ ఫర్ సోల్స్ మినిస్ట్రీస్ మరి చేస్తూ ఉన్నారు. మరి నిన్నటి దినము చాలా సేపు బ్రదర్తో నేను మాట్లాడాను. మరి ఎన్నో విషయాలు పంచుకున్నాము. చాలా సంతోషము. అందరూ చాలా కన్వీనియంట్, కంఫర్టబుల్ ఉన్న ఏరియాస్లో పరిచర్య చేస్తూ ఉన్నారు. కానీ మరి బ్రదర్ ఏమో అడవు ప్రాంతాలలో పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. దేవుడు ఎంతో గొప్పగా వాడుకుంటున్నాడు. మరి మీరందరూ ప్రార్థన చేయండి. మన మధ్యలో ఉండడం కూడా ఎంతో సంతోషము. ఈరోజు మనకు తను ఆరాధనలో నడిపిస్తారు, సాక్ష్యం పంచుకుంటారు, వాక్యాన్ని కూడా అందిస్తారు. కాబట్టి మనమందరం ఏకీభవించి మరి పాల్గొందామండి. మరి బ్రదర్ గారు మన మధ్యలో ఉన్నారు. ఆలస్యం చేయకుండా నేను బ్రదర్కి ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. మరి బ్రదర్, మీరు మీరు ప్రార్థన చేసి స్టార్ట్ చేయాలని మీకు అప్పగిస్తూ ఉన్నాను. ఓవర్ టు బ్రదర్ విజయ్ శ్రీరామ్ గారు. చాలా సంతోషంగా ఉంది. అద్భుతమైన పరిచర్య మీరు జరిగిస్తున్న విధానాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మీ అందరి మధ్యలో ఉండటం, ఈ రీతిగా ప్రభువుని స్తుతించడం చాలా సంతోషంగా ఉంది. చిన్న ప్రార్థన చేసి నేను ముందుకు కొనసాగాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన రాజా, మరొకసారి నీ పరిశుద్ధ పాదాల చెంతకు వస్తున్నాం. నీవెంతైనా నమ్మదగిన దేవుడువు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడువు నాయన. ఈ సమయంలో ఎందరైతే ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరితో మీరు తండ్రి మాట్లాడండి. ఒక వ్యక్తి మాట్లాడటం వల్ల ఏ కార్యమును జరగదు, కానీ నీవు మాట్లాడితే గొప్ప కార్యాలు జరుగుతాయి నాయన. నీవే మాట్లాడి సహాయం చేసి నీ నామ మహిమార్థమై మమ్మల్ని నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. మొట్టమొదటిగా నన్ను మీకు పరిచయం చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. నా పేరు విజయ్ శ్రీరామ. ఎవరో కంగారు పడకండి. విజయ్ అనేది నా వంటి పేరు, శ్రీరామ అనేది నా ఇంటి పేరు. నా కుటుంబీకులు కావచ్చు, అది వంశపారంపర్యంగా అలా వచ్చి ఉండొచ్చు. ఏదైనప్పటికీ దేవుని మహాకృపలో దేవుని పనివానిగా ఆయన పిలుపునందుకుని 6 సంవత్సరాల క్రితం నేను పరిచర్యకి రావడం జరిగింది. చిన్న సాక్ష్యాన్ని నేను తెలియపరుచుకున్న తర్వాత ముందుకు సాగాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే తెలియకుండా ముందుకెళ్ళటం కంటే తెలుసుకుని ముందుకెళ్ళటం చాలా మంచిది. కాబట్టి మా కుటుంబీకులు చిన్న తిరుపతి దేవస్థానంలో గర్భగుడి పూజారులు గాను, పిండాలు పెట్టేవారి గాను, మరికొందరు చేతబడి చేసేవారి గాను ఉన్నారు. ఇప్పుడు మీరు ఎవరు కంగారు పడక్కర్లేదు. వాళ్ళందరూ కూడా కాలగర్భంలో గతించిపోయారు చాలా మట్టుకు. కానీ ప్రస్తుతానికి ఇంకొంతమంది పురోహితం చేసేవారిలా జీవిస్తూ ఉన్నవారు కూడా ఉన్నారు. అయినప్పటికీ దేవుని మహాకృపలో మేమందరం రక్షించబడి దేవుని పనివారిగా ముందుకు సాగటం జరుగుతుంది. యేసు ప్రభు వారిని ఎప్పుడైతే మేము అంగీకరించిన తర్వాత చాలా మంది అనుకుంటారు, యేసు ప్రభు వారిని అంగీకరిస్తే ధనం వచ్చేస్తుంది, బలం వచ్చేస్తే, ఆరోగ్యం వస్తుంది, లేకపోతే సంపద పెరిగిపోతుంది, ఉన్నటువంటి రుణాలు పోతాయి, అప్పులు పోతాయి అనుకుంటారు. కానీ నిజానికి యేసు ప్రభు వారి దగ్గరికి వస్తే ముందు ఉన్నది ఊడిపోద్ది. నిజంగా చెప్తున్నానండి, అనుభవపూర్వకంగా చెప్తున్నాను మీకు అర్థం కావడానికి. ఒక నలిగిపోయిన చొక్కాయి ఉందనుకోండి, అది ఇస్త్రీ పెట్టి వాని దగ్గరికి తీసుకెళ్ళి, అయ్యా ఇది నలిగిపోయింది, ఇది నేను వాడాలనుకుంటున్నాను, దీన్ని కాస్త ఇస్త్రీ చేసి పెట్టి నాయన అంటే, ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ముందుగా ఆ చొక్కాని చక్కగా నలిపేస్తాడు. మళ్ళీ అదే అని మనం అడిగితే, అయ్యా అసలే నలిగిపోయింది కదా, నీ దగ్గర తీసుకొస్తే ఇంకా నలగ కొడతావేంటయ్యా అని అన్నాం అనుకోండి, దాని మీద పెట్టాల్సిన ఇస్త్రీ పెట్టి ఎత్తుకొచ్చి మన మీద పెడతాడు. కాబట్టి ఏం చేయాలో ఇస్త్రీ చేసే ఆయనకి బాగా తెలుసు. అలాగే ఒక వ్యక్తి జీవితంలో ఎలా నడిపించాలి, ఆ వ్యక్తి పట్ల దేవుడు ఎలా కార్యాలు చేయాలి, ఆ వ్యక్తిని ఎలా నడిపించాలని దేవునికి తెలుసు. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ముందు
భయంకరమైన శ్రమలు వస్తా ఉంటాయి. కానీ ఆ ఇస్త్రీ పెట్టే వ్యక్తి ఏం చేస్తాడంటే బాగా నలిపి దాని మీద నీళ్లు చల్లి తర్వాత చక్కగా ఇస్త్రీ పెట్టెతో ఇస్త్రీ చేసి మన చేతికి అప్పచెప్తాడు ఆ చొక్కాయిని. అదే రీతిగా మన జీవితాలు కూడా యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా విషయాల్లో మనం మళ్ళీ నలిగిపోతాం. అరే, యేసు ప్రభు వారు నమ్ముకుంటే ఆ మేలు జరుగుద్ది, ఈ మేలు జరుగుద్ది అనుకున్నాం కదా, కానీ మొత్తం అంతా పోయింది ఏమిటి అని బాధపడుతూ ఉంటారు. మేము కూడా అలాగే బాధపడిన వాళ్ళం. యేసు ప్రభు వారిని నమ్ముకొనక ముందు ఆ తినడానికి తిండి ఉండేది, ఉండటానికి ఇల్లు ఉండేది, అంతా బాగుండేది. కానీ యేసు ప్రభు వారిని అంగీకరించిన తదుపరి సర్వం పోయింది. ఒకానొక సమయాన నా కడుపు ఆకలి తీర్చడానికి చిన్నపిల్లవానిగా ఉన్నప్పుడు నా తల్లి చీర చెంగు పట్టుకుని ప్రతి ఇంటికెళ్ళి అడుక్కున్న రోజులు కూడా ఉన్నాయి. కానీ దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. మా నాన్నగారి పేరు క్రిస్టఫర్ గారు, నా తల్లి పేరు ప్రభుకుమారి గారు. వీళ్ళిద్దరూ ఎన్నో కష్టాలు, ఎన్నో నిందలు, ఎన్నో బాధలు పడుతూ సేవ చేసేవాళ్ళు. మాది రేపల్లి అనే ప్రాంతం. ఈ రేపల్లికి 14 కిలోమీటర్ల దూరంలో పోటుమెరక అనేటువంటి ప్రాంతం ఉంది. ఆ ప్రాంతానికి 7 సంవత్సరాలు 14 కిలోమీటర్ల సైకిల్ తొక్కి పరిచర్య జరిగించిన దినాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఎంత కష్టం వచ్చినా కానీ దేవుని పని విడిచిపెట్టలేదు. కానీ ఈ పనిలో చాలా సార్లు కడుపు కట్టుకున్న దినాలు చాలా ఉన్నాయి. తినటానికి తిండి లేక, కట్టుకోవడానికి వస్త్రాలు లేక. ఒకానొక సమయంలో ఒక ప్రాంతానికి సభకు వెళితే ఆ ప్రాంతంలో భయంకరమైన వర్షం పడుతూ ఉంటే అందరూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. నా తల్లి తండ్రి నన్ను పట్టుకుని ఒక పట్ట కింద కూర్చుని నా తల్లితో ఇలా అంటున్నారు, నాన్నగారు వెళ్ళి పాస్టమ్ గారిని అడిగమ్మా, బాబుకి జ్వరం వస్తే మనకు చూపించుకునే స్థాయి కూడా లేదు, కాబట్టి నువ్వేం చేస్తావంటే పాస్టమ్ గారిని అడిగిరా, ఆవిడ వారి పిల్లలు వాడి పడేసిన బట్టలు ఏమైనా ఉంటే అవన్నా ఇస్తే బిడ్డకు కప్పంటే మా అమ్మగారు వెళ్ళి పాస్టమ్ గారితో అడిగింది, అమ్మా మా పిల్లవాడు తడిచిపోతున్నాడు, ఏమన్నా వస్త్రాలు, మీ పిల్లలు వాడి పడేసిన వస్త్రాలు ఏమన్నా ఉంటే దయచేసి ఇవ్వండి అంటే ఆ పాస్టమ్ గారు చినిగిపోయిన మసిగొడ్డిచ్చి ఇదే గప్పుకో, నీకు ఇదే ఎక్కువ అన్న మాట వాడింది. చూడండి, యేసు ప్రభు వారు నమ్ముకున్న తర్వాత వెంటనే ఆశీర్వాదాలు రావు. యేసు ప్రభు వారు నమ్ముకున్న వెంటనే దీవెనలు రావు. యేసు ప్రభు వారు నమ్మకంగానే గొప్ప గొప్ప కార్యాలు జరగవు. కారణం ఏంటంటే అందరి జీవితాల్లో ఒకలానే ఉండదు. కాకపోతే మాకున్న అనుభవాన్ని నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. కానీ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆకాశం క్రింద జరుగు ప్రతిదానికి సమయం కలదు. దేవుడు ఎప్పుడు ఎలా కార్యం చేస్తాడో ఎవరికి తెలియదు. కానీ పరీక్షా కాలం అనేటువంటిది ఒకటి ఉంటుంది మన జీవితాల్లో. అది జరుగుతుంది తప్పనిసరిగా. మా జీవితంలో కూడా అదే జరిగింది. ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు, కట్టుకోవడానికి వస్త్రాలు లేక, తినడానికి తిండి లేక ఎన్నో బాధలు పడుతున్న వేళ ఒకానొక సమయం వచ్చింది, దేవుడు లేవనెత్తాడు. నేను ఈ మాటను బట్టి చెప్తున్నాను, వినండి. తప్పనిసరిగా దేవుడు జ్ఞాపకం చేసుకునే దేవుడు, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునే దేవుడు. మా జీవితాలను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఒకప్పుడు తినటానికి తిండి లేని మా బ్రతుకులకి ఈరోజు 100 మంది అనాథ పిల్లలను పోషించే బ్రతుకునిచ్చాడు. కొంతమంది సేవకులు, కొన్ని సంఘాలు, ఇవన్నీ దేవుడు ఇచ్చిన దీవెనే. ఒకానొకప్పుడు నడవటానికే తప్ప వాహనాలు ఎక్కడానికి అవకాశం లేని మా స్థితికి ఈరోజు కొన్ని వాహనాలు ఇచ్చాడంటే దానికి కారణం కేవలం కృపే, దేవుని కృప. కాబట్టి నేను చెప్తున్నాను, వినండి. తప్పనిసరిగా దేవుడు సమయోచితంగా దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ఇలా మా జీవితాన్ని దేవుడు దీవించడం మొదలు పెట్టారు, ఆయన సేవలో వాడుకోవడం మొదలు పెట్టారు. అయితే 19వ సంవత్సరం, నా యొక్క 19వ సంవత్సరం యేసు ప్రభు వారి పిలుపునందుకుని ప్రార్థిస్తూ ఉన్నాను. సేవకి రమ్మన్నారు ప్రభువా, మరి నేనేం చేయాలి, ఎక్కడ పరిచర్య చేయాలి, చాలా మంది సేవకులు ఉన్నారు కదా, చాలా ప్రాంతాల్లో సువార్త ఉంది, మంచి మంచి పరిచారకులు ఉన్నారు, వాక్శక్తి కలిగిన సేవకులు ఉన్నారు, మరి నేను ఎక్కడ పరిచర్య చేయాలని నేను ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ఉంటే దేవుడు తెలియపరిచారు. ఒక చెయ్యి, ఒక హస్తం నన్ను అడవి ప్రాంతాల వైపు చూపిస్తూ ఉంది. అడవి ప్రాంతాల వైపు చూపిస్తూ ఉంటే ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా ఏంటి అడవి ప్రాంతాల విషయం ఏమిటి అని ప్రార్థన చేస్తుంటే దేవుడు పిలిపించారు, నువ్వు చేయాల్సింది అక్కడే అన్నారు. కాబట్టి నా 19వ ఏట ప్రార్థించడం మొదలు పెట్టాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు అడవి ప్రాంతాలలో, ఈ ఆంధ్ర, తెలంగాణ,
ఒడిస్సా రాష్ట్రాల్లో ఉన్న అడవి ప్రాంతాలు దరిదాపుగా తిరగడం జరిగింది. సువార్త అందించడం జరిగింది. కొన్ని ప్రాంతాలకు వెళితే యేసు ప్రభు వారి పేరు చెప్తే అసలు యేసు ప్రభు వారు అనేటువంటి వారు ఉన్నారు అనే మాట కూడా తెలియని వారు చాలా మంది ఉన్నారు. ఇలాంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఇలాంటి ప్రాంతాల్లో పరిచర్య కొనసాగాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి. నాకు ఒక చెల్లి, మా చెల్లి కూడా పరిచర్యలోనే ఉంది. చిన్నపిల్లలు పరిచర్య చేస్తుంది. ఇది నా గురించినటువంటి చిన్న సాక్ష్యం. మీరందరూ జ్ఞాపకం పెట్టుకోండి. మీరందరూ ప్రార్థన చేయండి. ఈ సమయం ఇచ్చినటువంటి సిస్టర్ ఎస్తేరాణి గారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో నేను ఒక చిన్న పాట పాడాలని ఆశిస్తూ ఉన్నాను. ఒకవేళ మీరు చప్పట్లు కొట్టగలిగితే మీరున్న ప్రాంతంలోనే చక్కగా చప్పట్లు కొట్టండి. ఒకవేళ మీరు పాడగలిగితే మీరున్న ప్రాంతంలోనే చక్కగా పాడండి. ప్రభునామాన్ని స్తుతించండి. కీర్తన గ్రంథం 100 అధ్యాయంలో ఉంది కదా, సమస్త దేశములారా చప్పట్లు కొట్టుడి. కాబట్టి చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని గనపరుచుకుందాం ఒక పాటతో. మహిమను వీడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను వీడచి. మీరందరూ ఎలా ఉన్నారంటే పాడేవాడి వంక పాకిస్తాన్ వాడిని చూసినట్టు చూస్తున్నారు. మీరు పాడగలిగితే దయచేసి పాడండి, చప్పట్లు కొట్టండి. అంతేగాని పిడకలు కొట్టినట్టు కొట్టకండి. కొంతమంది చప్పట్లు కొట్టండి అంటే ఏదో వరిపిండిని చెక్కలు చేసినట్టు కొడతా ఉంటారు. అలా కొట్టకుండా చక్కగా చప్పట్లు కొట్టండి. ఇంకో విషయం చెప్పనా, మీరు చక్కగా చప్పట్లు కొడితే వృద్ధ వయసు వచ్చినప్పుడు మీరు ఎటువంటి ఎక్సర్సైజులు చేయక్కర్లా. రక్త ప్రసరణ ఇప్పుడే చక్కగా జరుగుద్ది. అది జరగాలి అంటే చప్పట్లు కొట్టాలి. కాబట్టి మీరున్న ప్రాంతంలో చక్కగా చప్పట్లు కొట్టండి. మహిమను వీడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరు రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృపా. మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా. నీ కృపలేని క్షణము నీ దయలేని క్షణము నేను హింసలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము నీ దయలేని క్షణము నేను హించలేను యేసయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయము ఇచ్చి ఆపత్కారు ఆత్మీపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. నా ఆశ తీరా ఆరాధన చేసే అదృశ్యమిచ్చింది నీ కృపా. నా ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. ఆమెన్. నిజంగా
ఆయన కృప లేనిది మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్రతకలేము. దేవుని సర్వాంగ కవచమును బట్టి, ఆయన కృపను బట్టి నిరంతరము మనం క్షేమంగా జీవిస్తున్నాం. అందును బట్టి 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మా మీరు చెప్పరేంటమ్మా? చేతులెత్తి స్తోత్రం చెప్పండి. చాలా సంతోషం. మిమ్మల్ని చూస్తుంటే మా అడవి ప్రాంతాన్ని చూసినట్టు అనిపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. అయితే దానికంటే ముందుగా మనం వాక్య గ్రంథాన్ని ఒకసారి చూద్దాం. దెసలోనికీయులకు రాయబడిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16, 17, 18 వచనాలు దయచేసి చదువుకుందాం. ఒకసారి దయచేసి చూడండి. దెసలోనికీయులకు రాయబడిన పత్రిక నేను చదువుతాను, మీరు చక్కగా చూడండి. మరొకసారి చెప్తున్నానండి. దెసలోనికీయులకు రాయబడిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16, 17, 18 వచనాలు. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలం ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకనినొకడు ఆదరించుకొనుడి. చిన్న ప్రార్థన చేస్తాను, తలలో ఉంచండి. కృపాసత్య సంపూర్ణమైన దేవ, నీ పాదముల చెంతకు మరి ఒకసారి వస్తూ ఉన్నాం. ఎండ్ టైం రివైవల్ అనేటువంటి ఈ అద్భుతమైన పరిచర్య ద్వారా అల్పుడను దీనుడనైన నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు. చేరి ఉన్న బిడ్డలు మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. టెక్నాలజీ ద్వారా మీరు మా అందరినీ ఐక్యపరిచారు. మీరు మా మధ్యవర్తి అయి ఉన్నారు. ఈ సమయాన్ని మీరు అభిషేకించండి. నేను వట్టివాడను, నేను మాట్లాడగా ఎటువంటి గొప్ప కార్యాలు జరగవు నాయన. కానీ నీవు మాట్లాడితే అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. నీవు సెలవీయగా చనిపోయిన లాజరు తిరిగి వచ్చాడు ప్రభువా. నీవు సెలవీయగా చనిపోయిన వారు తిరిగి లేచారు నాయన. నీవు మాట్లాడగా రోగులు స్వస్థపరచబడ్డారయ్యా. ఎన్నో అద్భుతాలు నీ మాటలో. నీవే మాట్లాడి సహాయము చేయండి. నేను తగ్గించబడాలి, నీవు హెచ్చించబడాలి. నీవే గొప్ప కార్యములు జరిగించి నీ నామానికి మహిమా ఘనత ప్రభావాలు పొందుకోనని యేసు ఘననామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మంచిది. మరొకసారి ఈ యొక్క లైవ్ ద్వారా వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభమైన వందనాలు. చెప్పిన వాళ్ళకి వందనాలు, చెప్పని వాళ్ళకి ప్రత్యేకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. మరొకసారి సిస్టర్ ఎస్తేరాణి గారికి నా ప్రత్యేకమైన వందనాలు. వారిని నాకు పరిచయం చేసినటువంటి మా తల్లి గారు, ఆదరణకర్త రిబికమ్మను బట్టి నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మంచిది. ప్రభునందు ప్రియులారా, మానవునికి 2 దినాలు ప్రాముఖ్యంగా ఉంటాయి. ఒకటి పుట్టినరోజు, రెండవదిగా గిట్టిన రోజు. సర్వసాధారణంగా ఈ భూమి మీద జీవించే ప్రతి ఒక్కరికి కూడా అది జంతువులు కావచ్చు, లేకపోతే మానవులు కావచ్చు, లేకపోతే సృష్టి అంతటికి మీకు అర్థం కావటానికి చెప్పాలి అంటే ఈ భూమికి కూడా ఆరంభ దినం ఉంది, ఈ భూమికి అంతిమ దినము కూడా ఉన్నది. అదే రీతిగా మానవునికి ఆరంభ దినము ఉంది, ముగింపు దినము కూడా ఉంది. మళ్ళీ చెప్తున్నాను వినండి. మనిషికి తప్పనిసరిగా 2 దినాలు తథ్యం. ఒకటి పుట్టినరోజు, రెండవది గిట్టే రోజు. మీరెవరు కూడా గిట్టిన రోజు అనకండి, ఎందుకంటే మనం ఇంకా బ్రతికే ఉన్నాం కదా. గిట్టిన రోజు అనకూడదు, గిట్టే రోజు. తప్పనిసరిగా పుట్టిన ప్రతివాడు కూడా మరణించవలసినటువంటి ఒక దినం తప్పనిసరిగా ఉన్నది. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, అయితే గ్రహించండి, చాలా మంది కూడా
ఈ మధ్య జరిగింది కదా క్రిస్మస్ వేడుక. చక్కగా మంచి వైభవంగా క్రిస్మస్ కోటాలు ఏర్పాటు చేసి 25 కేజీలు 30 కేజీలు కేకులు తీసుకొచ్చి మర్డర్ చేసేస్తా ఉంటారు. పుట్టినరోజులకు కూడా కేకులు తీసుకొచ్చి చంపేస్తా ఉంటారు వాటిని. చాలా సంతోషమే, మంచిదే. కానీ దాని వెనకాల ఒక పరమార్థం ఉంది. ఒక వ్యక్తికి పుట్టినరోజులు అధికం అవుతున్నాయి అంటే గిట్టే రోజు కూడా దగ్గర పడుతుందని అర్థం. చాలా మంది అంటారు, ఈ రోజు నా పుట్టినరోజు. ఎన్ని సంవత్సరాలయ్యా? 25 సంవత్సరాలండి. ఎన్ని సంవత్సరాలమ్మా? 30 సంవత్సరాలండి. హ్యాపీ బర్త్డే అంటారు, మంచిదే. కానీ ఒక వ్యక్తికి దినాలు ఎక్కువ అవుతున్నాయి అంటే చనిపోయే రోజు కూడా దగ్గర పడుతుందని అర్థం. క్రిస్మస్లు ఎక్కువగా అవుతున్నాయి అంటే క్రీస్తు రాకడ దగ్గరలో ఉందని అర్థం. ఈరోజు పగలు మాట్లాడుకుంటున్నాం, దైవజనరాలతో మాట్లాడుతున్నప్పుడు వారు తెలియపరిచిన మాట, నా మనసులో ఉన్న మాట ఏమిటి అంటే, వీరింకా యేసు ప్రభు వారిని శిశువుగానే చూస్తున్నారు. కానీ విషయం ఏమిటి అంటే, ఆ శిశువు పెద్దవాడై మనందరి పాపాల నిమిత్తం మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరమపురిలో మనందరి కొరకు స్థలము సిద్ధపరిచి రానయున్నాడు రాజులకు రాజుగా. ఇది అందరూ మర్చిపోయారు. ఇంకా బాలుడైన యేసుబాబుని ఇంకెక్కడ పెట్టారంటే పశువుల తొట్టిలోనే పెట్టారు. కాబట్టి గ్రహించండి, క్రిస్మస్లు చేయటం మంచిదే, కానీ దాని వెనకాల ఉన్నటువంటి అంతరార్థాన్ని కూడా గ్రహించవలసిన ఆవశ్యకత చాలా ఉన్నది. దాని అర్థం ఏమిటి అంటే, యేసు ప్రభువు వారు వచ్చారు, వచ్చి మనందరి పాప నిమిత్తమై ఆయన మరణించారు, మరణించి తిరిగి లేచారు, లేచి పరలోక రాజ్యానికి వెళ్ళి స్థలము సిద్ధపరిచారు, స్థలము సిద్ధపరిచి రానయ్యున్నారు. అంటే యేసు ప్రభువు వారు చేయవలసినటువంటి పని ఆయన చేశారు. ఆయన చేసి ఆయన కర్తవ్యాన్ని ఆయన నిర్వర్తించారు. ఇప్పుడు మనం చేయాల్సిన కర్తవ్యం ఏమిటి? మనం చేయవలసిన కర్తవ్యం ఏమిటి? మీరు గ్రహించండి, యేసు ప్రభు వారు వెళ్ళిన ఆయన తప్పనిసరిగా వస్తారు. మనం పత్రికా గ్రంథాల్లో చూసిన, సువార్త గ్రంథాలలో చూసిన యేసు ప్రభు వారి రెండవ రాకడను గురించి అనేక వివరాలు ఉన్నాయి. దూత తెలియపరుస్తుంది, ఈయన ఎలాగైతే మేఘార్హుడై వెళ్ళాడో అదే రీతిగా మేఘార్హుడై తిరిగి రాబోతున్నాడు. ఎందుకు రాబోతున్నాడు అంటే మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళాలి. ఆదికాండ గ్రంథంలో దేవుడు ప్రేమించి మానవులను సృజించి మానవులతో సహవాసం చేయాలని ఆశపడ్డాడు. అయితే గ్రహించండి, ఆదామును నిర్మించిన తర్వాత, అనగా ఆదామును తయారు చేసిన తర్వాత, సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను వినండి. చాలామంది నేనంటే దేవునికి ఇష్టం లేదు, దేవుడు నాతో మాట్లాడ్డు, దేవుడు పలానా పాస్టమ్ గారితోనే మాట్లాడతాడు, దేవుడు పలానా భక్తులతోనే మాట్లాడతాడు, దేవుడు పలానా తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళతోనే మాట్లాడతాడు, నాలాగా ఉండేవాడితో దేవుడు మాట్లాడ్డు అనుకుంటే పొరపాటు. దేవుడు అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తున్నాడు. ఎంత విలువైన వ్యక్తివో, ఎంత ఇదిగా నిన్ను ప్రేమిస్తున్నాడో ఒక మాట చెప్తాను వినండి. ప్రారంభ దినాల్లో దేవుడు పలుకగా ఆకాశం కలుగుగాక అన్నప్పుడు ఆకాశం కలిగింది, నీరు కలుగునుగాక అన్నప్పుడు నీరు కలిగింది, భూమి కలుగునుగాక అంటే భూమి కలిగింది, దేవుడు పశువులు కలుగునుగాక అంటే పశువులు కలిగినాయి, జంతువులు కలిగినాయి, జలచరాలు కలిగినాయి, వృక్షాలు కలిగినాయి. అదే సమయంలో మనిషి కలుగునుగాక అంటే కలగడా? దేవుని స్వరములో ఆ శక్తి ఉంది, కలుగుతాడు. కానీ దేవుడు అలా అనలా. తానే స్వయంగా పరలోకం నుండి దిగివచ్చి నేల మంటిని సేకరించి ఆ మంటికి రూపమిచ్చి అందంగా చిత్రీకరించి నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, సృష్టి కంటే నీ సృష్టి చాలా గొప్పది. యహలోకపు సృష్టి కంటే మనము అనబడిన ఈ సృష్టి చాలా గొప్పది. ఈ లోకంలో జీవించే ఎవరికి కూడా ఆయన తన పోలిక ఇవ్వలేదు, తన స్వరూపం ఇవ్వలేదు. అంతటి విలువైన వ్యక్తులం మనం. దేవునికి స్తోత్రం. కాబట్టి అంతటి విలువైన వ్యక్తులను దేవుడు ప్రేమించాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు,
నన్ను ప్రేమిస్తున్నాడు, నీ కుటుంబాన్ని ప్రేమిస్తాడు, నా కుటుంబాన్ని కూడా దేవుడు ప్రేమించే వ్యక్తి అయి ఉన్నాడు. అయితే దేవుడు ప్రేమించి ఆదామును అవ్వమును తయారు చేసిన తర్వాత మనందరికీ తెలుసు, వారు తినకూడని ఫలము తిన్నారు. తినిన తర్వాత దేవునికి దూరమైపోయారు. ఆ ఫలం తినక ముందు దాకా ప్రతిరోజు సాయంత్రం దేవునితో కలిసి వారు ప్రయాణం చేసేవారు, దేవునితో మాట్లాడేవారు, దేవునితో సత్సంబంధం కలిగి జీవించేవారు. కానీ ఎప్పుడైతే చేయకూడని పని చేశారో దేవునితో ఉన్న సంబంధం కోల్పోయారు. కోల్పోయిన పిమ్మట దేవునికి మానవునికి ఏమొచ్చిందంటే మధ్యలో దూరం వచ్చింది, ఎడబాటు వచ్చింది. మీకు అర్థం కావడానికి మనం చదివాం కదా, ఆదికాండ గ్రంథంలో సాయంత్రం వేళ దేవుడు వారితో వచ్చి మాట్లాడాడనియు వారితో నడిచాడనియు మనం చూసాం కదా. మరి తర్వాత కాలంలో భక్తులతో దేవుడు నడిచాడని గాని స్వయంగా తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడని గాని ఉందా? కొందరితో మాత్రమే కొన్ని ప్రత్యక్షతలు ఉన్నాయి. మీకు అర్థం కావడానికి మోషేతో మండుచున్న పొద ద్వారా మాట్లాడాడు, తదుపరి దూతల ద్వారా దేవుడు మాట్లాడాడు. నేటి తరంలో దేవుని స్వరం వినేవారు తక్కువైపోయారు. దానికి గల కారణం ఏమిటంటే దేవునికి మానవునికి మధ్య పాపం అనేటువంటి అడ్డుబండ అడ్డంగా వచ్చేసింది. ఇప్పుడు దేవుని ఆలోచన ఏమిటి అంటే, ఈ పాప భారం నుండి మనిషిని విడిపించాలి, ఈ పాపపు ఆలోచన నుండి మనిషిని ఎట్లాగైనా తొలగించాలి, ఆ మనిషితో ఎలాగైనా సత్సంబంధం కలిగి ఉండాలనేటువంటిది దేవుని చిత్తం. ఎందుకు అంటే ఆయన నిన్ను తన స్వరూపంలో చేసుకున్నాడు గనుక, ఆయన తను నిన్ను కుమారుడిగా కుమార్తెగా పిలుచుకున్నాడు గనుక నిన్ను విడిచిపెట్టలేక ఈ పాపాన్ని తొలగించాలని ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే యేసు ప్రభువు వారు రాక మునుపు అసలు పాపాన్ని కలగటానికి దేవుడు చేసిన పనులు కొన్ని ఉన్నాయి. అదేమిటి అంటే, నోవాహు దినములలో దేవుడు చూస్తూ ఉన్నాడు, భూమి అన్నంతటా పాపం విస్తరించిపోయింది. ఆయన ఆ సమయంలో అనుకున్నాడు, విస్తారమైనటువంటి పాపమును బట్టి మనుషులు చేసినందుకు నేను చాలా సంతాపపడుతున్నాను అనే మాట మనకు ఆదికాండ గ్రంథం ప్రారంభ అధ్యాయాల్లో ఉంటుంది. చాలా సంతాపపడుతూ ఉన్నాడు. ఆ సందర్భంలో వెతుకుచూ ఉన్నాడు దేవుడు, ఎక్కడైనా ఒకరైనా నీతిమంతులు కనపడతారా అని వెతుకుతుంటే మనందరికీ తెలుసు, నోవాహు గారు కనపడ్డారు. చక్కగా నోవాహుతో మాట్లాడుతున్నాడు, నోవాహు దయచేసి జ్ఞాపకం చేసుకో, ఈ ప్రజలు నేను ఊహించిన దానికంటే తలంచిన దానికంటే వీరి చేష్టలు చాలా దారుణంగా ఉన్నాయి, పాపం వీరి మధ్య ఏలబాటు చేస్తుంది, నేను ఈ పాపాన్ని చూడలేక వీరిని నశింప చేయాలని ఆశపడుతున్నాను. అయితే నువ్వు ఒక ఓడను తయారు చేయాలి. ఆ ఓడ రక్షణ ఓడ. ఆ రక్షణ ఓడను తయారు చేయడానికి కొన్ని సంవత్సరాల గడియ పట్టింది. ఆ సంవత్సరాల గడియలో ఎన్నో మార్లు నోవాహు గారు సువార్తను ప్రకటించాడు. సువార్త అంటే మంచి వార్త. ఆ మంచి వార్త ఏమిటి అంటే రక్షణ వార్త. ఆ వార్త ఏమిటి అంటే, రానున్న దినాల్లో దేవుడు ఆకాశపు తూములు విప్పబోతూ ఉన్నాడు. ఆకాశము నుండి భయంకరమైనటువంటి నీటి ప్రవాహం భూమి మీదకి రాబోతుంది. జనులారా, మీరు నమ్మి ఈ రక్షణ ఓడలోకి ప్రవేశించుడి, మీరు రక్షించబడతారని తెలియపరిస్తే ఎవరు కూడా వినలేదు. సువార్త అందించబడినటువంటి ఆ దినములలో ఎవరు వినకపోగా నోవాహును హేళన చేశారు. అయినా సరే నోవాహు సువార్తను అందించుటలో ఎక్కడా కూడా ఆగిపోలా. ఈ రోజుల్లో సేవ చేసే వారికి చాలా మందికి ఆటంకాలు, అడ్డుబండలు ఎదురవుతూనే ఉంటాయి. నేను అడవి ప్రాంతాల్లో చేసే సందర్భాలలో అనేక మంది నన్ను అడ్డుకుని, నువ్వు సువార్తన్నా ఆపి, లేకపోతే ఎక్కడి నుంచన్నా వెళ్ళిపో, ఒకవేళ నువ్వు ఆపకపోతే నిన్నేం చేయాలో అది చేస్తామన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వ్యతిరేకించిన వారే ఈ రోజున ప్రభు పరిచర్లో పాదదాసులైపోయారు. దేవునికి వ్యతిరేకంగా ఏది కూడా నిలబడలేదు. ఆయన పక్షముగా మన పక్షాన ఉన్నప్పుడు మనకు వ్యతిరేకంగా ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. గ్రహించండి. కాబట్టి నోవాహు దినములలో అనేకమైనటువంటి నిందలు, అవమానాలు వచ్చినప్పటికీ నోవాహు దేవుడు చెప్పిన పని మాత్రం తప్పనిసరిగా చక్కగా చేశాడు.
ఓడను నిర్మించాడు. ఆకాశపు తూములు విప్పబడటం మొదలైంది. మొదటి రోజు వర్షం పడింది, రెండో రోజు వర్షం పడింది, ఒక వారం రోజులు వర్షం పడిన దాకా జనాలందరూ కూడా సాధారణమే అనుకున్నారు. కానీ నీటి మట్టం పెరిగే కొలది జనాలలో కలవరంతలు ఏర్పడిని. వెంటనే వారు ఈదుకుంటా చక్కగా వెళ్ళి నోవాహు నిర్మించిన ఓడ దగ్గరికి వెళ్ళి తలుపు తట్టుచూ ఉన్నారు. నోవాహు, మేము తలుపు దగ్గరికి వచ్చాము, నీవు దయచేసి తలుపు తెరువు అంటే అప్పుడు నోవాహు గారు ఏమంటున్నారు తెలుసా? అయ్యలారా, మీరు వినండి, ఈ ఓడ నిర్మించింది నేనే, కానీ ఈ తలుపు మూసిన వాడు దేవుడే. దేవుడు తలుపు తెరవకపోతే నేను చేయగలిగింది ఏమీ లేదు. అందుకే వాక్య గ్రంథంలో ఉంది, సమయం ఉండగానే సద్వినియోగం చేసుకోవాలి. అందుకే ఏదో పాట ఉంది కదండి, దైవ భక్తులు రాసిన పాట, దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. కాబట్టి సమయం ఉన్నప్పుడు వారు వినలేదు. భయంకరమైన ప్రళయం వచ్చినప్పుడు ఎంత ప్రయాసపడినా ఉపయోగం లేకుండా పోయింది. సో నీటి ద్వారా దేవుడు పాపాన్ని కడిగేద్దాం అనుకున్నాడు, కానీ నోవాహు సంతానము ద్వారా వంశాభివృద్ధి పెరుగుతూ 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 పాపం కూడా పెరిగిపోవటం జరిగింది. దేవుడు నీటి ద్వారా పాపం కడిగేద్దాం అనుకున్నాడు, కానీ దేవుడు అనుకున్నది జరగలేదు. తర్వాత ఒకానొక రోజున దేవుడు చూస్తూ ఉన్నాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, వినండి, దేవుడు చూచే దేవుడు. నువ్వు రహస్యంగా చేసే పాపాలు ఎవరికీ తెలియదులే అని నువ్వు అనుకుంటావేమో, కానీ దేవుడు ప్రతిదీ చూస్తున్న దేవుడు. నువ్వు మాట్లాడే మాటలు వింటున్నాడు, నువ్వు చేసే పనులు చూస్తున్నాడు, నీవు చేసే ప్రతి వాటిని ఆయన లిఖిస్తూ ఉన్నాడు. అందుకే అంటాడు, ఏంటో తెలుసా? ప్రతి వాని క్రియలు చొప్పున వానికి నేను జీతము ఇస్తాను. మంచివాడిని మంచిగా ఉండని, చెడ్డవాడిని చెడ్డగా ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు వాని యొక్క పాపపు ఫలితాలను బట్టి, వాని నీతి క్రియలను బట్టి తప్పనిసరిగా ప్రతిఫలం అనేటువంటి దేవుడు ఏర్పాటు చేస్తాడు. మనుషులు పైరూపాన్ని చూడొచ్చేమో, కానీ దేవుడు హృదయాంతరంగాల్ని గుర్తుపెట్టుకోండి. మీ అందరికీ తెలిసిన విషయమే, సమూయేలు అనేటువంటి భక్తుడు రాజుగా అభిషేకించడానికి వెళ్ళినప్పుడు బలంగా ఉన్నవాడిని, ఎత్తుగా ఉన్నవాడిని చూసి ఇతడేనేమో అనుకుంటుంటే దేవుడు మాట్లాడుతున్నాడు, సమూయేలు, నువ్వు పైరూపాన్ని చూస్తున్నావు మనుషులవి, కానీ నేను హృదయంతరంగాలను పరిశీలన చేస్తూ ఉన్నానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి గ్రహించండి, నీ హృదయ అంతరంగాలను, నా హృదయ అంతరంగాలను దేవుడు పరిశీలన చేస్తున్నాడు. నువ్వేం ఆలోచిస్తున్నావు? చీకటిలో ఉండి నేనేం చేస్తున్నానో ఎవరికీ తెలియదులే అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నీ ప్రతి క్రియ లిఖించబడుతుంది. అదే రీతిగా మనుషులు పాపం విజృంభించబడినప్పుడు దేవుడు చూస్తున్నాడు. ఒక ప్రాంతాన్ని దేవుడు దృష్టి పెట్టాడు. ఆ ప్రాంతమే సొదొమ గొమొర్రా పట్టణం. చూడటానికి భయంకరంగా ఉంది. పాపపు ఇష్టమైనటువంటి కోపంలో పడిపోయింది. వెంటనే లోతుతో దైవ పలుకులు వినబడుతున్నాయి, లోతు, నువ్వు అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీ కూతురులకు ప్రదానం చేయబడిన అల్లుళ్ళను తీసుకుని వెళ్ళిపో, వారికి ఈ మాటలు తెలియపరిచి వెళ్ళిపో అన్నప్పుడు లోతు వెళ్ళి అల్లుళ్ళతో చెప్తున్నాడు, అయ్యలారా వినండి, దేవుడు భయంకరమైన ఉగ్రత ఈ ప్రాంతం మీదకి రాబోతుంది, నా మాట విని దయచేసి నాతో పాటు రండి అన్నప్పుడు వారు ఏం చేశారంటే, వారు మాట వినలేదు, హేళన చేశారు. జిల్లారా వినండి, దేవుని మాట వినుట వలన గొప్ప గొప్ప మేళ్లు జరుగుతాయి. మొట్టమొదటి మాట, దేవుని మాట వింటే రక్షణ కలుగుతుంది. మీకు ఒక విషయాన్ని మీకు తెలియపరుస్తాను, వినండి. ఒకానొక ప్రాంతంలో భార్య భర్తలు జీవిస్తూ ఉన్నారు. భర్తేమో తాగుడుకు బానిసైన వ్యక్తి, భార్య ఏమో దేవుని మందిరానికి వెళ్ళేటువంటి బిడ్డ. ఈ భార్య పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు, మా ఆయన కోసం ప్రార్థన చేయండి, పనికిమాలినోడు, సన్నాసుడు, దిక్కుమాలినోడు, రోజు తాగి సస్తా ఉంటాడు, మొన్నటికి మొన్న తాగడానికి డబ్బులు లేకపోతే పిల్ల మెడలో ఉన్న బంగారపు గొలుసు తీసుకెళ్ళి అమ్మేసి మరి తాకట్టు పెట్టి మరి తాగేశాడండి, దయచేసి మా ఆయన కోసం ప్రార్థన చేయండి, ఎంత చెప్పినా మారడండి, పనికిమాలినోడండి అని భయంకరంగా మాట్లాడుతుంటే పాస్టర్ గారు అన్నాడంట, అమ్మా,
ముందు నీ భర్త కాదు మారాల్సింది, నువ్వు మారాలని చెప్పాడంట. కారణం ఏంటో తెలుసా? నీ భర్త ఎంత పనికిమాలోడైనా, ఎంత దరిద్రుడైనా, ఎంత కోపిష్ఠుడైనా నీ భర్తను ప్రేమించడం మొదలు పెట్టాలి. రెండవది, నీ మాట సరిగ్గా ఉండాలి. కాబట్టి నువ్వు ప్రేమతో ఇంటికెళ్ళి మీ ఆయనకి చక్కగా చెప్పు, తప్పనిసరిగా దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు ప్రార్థన చేసుకో, నేను ప్రార్థన చేస్తానని చెప్పాడు. సరే, పాస్టర్ గారు చెప్పాడు కదా, చెప్పినట్టు చేద్దామని చెప్పి ఇంటికి వెళ్ళిపోయి ఒక్కసారి మొట్టమొదటిసారి వాళ్ళ ఆయన్ని ఏవండి అని పిలిచిందంట. అప్పుడే వాళ్ళ ఆయన తాగుతూ తాగుతూ ఇంటికి వచ్చాడు. ఏవండి అని పిలిచేసరికి మనోడికి ఏం అర్థం కావట్లా. ఇదేంట్రా, నేను ఇంకా నిద్రలో ఉన్నానా, లేచున్నానా, అసలు ఏంటి నా భార్యనా ఇంతకీ ప్రేమగా ఏవండి అని పిలుస్తుంది అని ఆశ్చర్యపోతుంటే ఆవిడ అందంట, ఏమండి నా మాట వినండి, ఎంతకాలం మీరు తాగారు తాగారు తాగారు, ఒక్కసారైనా మీరు మందిరానికి వెళ్ళి పాస్టర్ గారు చెప్పి ఆ 3 మొక్కలన్నా నేర్చుకుని ఇంటికి రండి. నేను బతుకున్నప్పుడు ఇది జరుగుతుందో లేదో నాకైతే తెలియట్లేదు, నా ఆశ కొద్ది తీర్చండి అన్నప్పుడు ఈయనకి ఆశ కలిగింది. మొట్టమొదటిసారి మా ఆవిడికి యావండి అంది కదా, ఈ చిన్న పని అన్నా చేసి పెడదామని చెప్పి బయలుదేరాడు మనోడు. ఎక్కడికి బయలుదేరాడు? మందిరానికి కాదు. మీరు ఇంకా భక్తి పొంగోళ్ళ ఉన్నారు, దేవునికి స్తోత్రం. సారా బుడ్డి కొనుక్కోవడానికి పోయాడు. సారా బుడ్డి కొనుక్కోవడానికి పోయి, శాంతమ్మ మా ఆవిడ యావండి అందు మొట్టమొదటిసారిగా ఓ సీసా బుడ్డి అన్నాడంట. చక్కగా సీసా బుడ్డి తీసుకుని చక్కగా సగం తాగేసి సగం జేబులో పెట్టుకుని ఇక మొదలయ్యాడు పాస్టర్ గారి దగ్గర పోవటానికి. పాస్టర్ గారి దగ్గరికి పోయి ఇక దూరం నుండి నుంచున్నాడంట. పాస్టర్ గారు చూసి వచ్చావా అని అడిగాడంట. ఏమడిగాడు? వచ్చావా అని అడిగాడంట. మనోడు తాగేసి ఉన్నాడు కదా, వచ్చాలే అన్నాడంట. సరే అని చెప్పి ఎంతసేపు నుంచుంటామని చెప్పి కుర్చీ ఒకటి లాక్కుని కూర్చున్నాడు. పాస్టర్ గారు చూసి, అయ్యా కూర్చున్నావా, అంతా సౌకర్యంగా ఉందా అని అడిగాడంట. రెండో మాట, సౌకర్యంగానే ఉంది పాస్టర్ గారు, నువ్వు చెప్పాల్సింది ఏంటో చెప్పు అన్నాడంట. ఈ పాస్టర్ గారు చెప్తుంటే ఈయనకి ఏం అర్థం కావట్లే. అర్థం కాకపోయేసరికి మనకి ఏం అర్థం కావు, ఎందుకంటే జేబులో ఏముంది? సీసా బుడ్డి ఉంది. ఈ సీసా బుడ్డి జేబులో పెట్టుకుని తాకుండా ఉండలేకపోతున్నాడు. మందిరంలో తాగితే దేవుడు తంతాడేమో భయం మాత్రం ఉంది. కాబట్టి ఇక బయలుదేరి వెళ్ళబోతుంటే పాస్టర్ గారు అడిగాడంట, వెళ్తున్నావా బాబు అన్నాడంట. వెంటనే వెళ్తున్నాడు పాస్టర్ గారు, వందనాలు వందనాలు చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఇక మనోడు ఆనందంతో ఆ ఉన్న మిగిలిపోయిన సీసా బుడ్డి కూడా చక్కగా తాగేసి ఇంటికి ఊగుతా తూగుతా వెళుతున్నాడు. పాట పాడుకుంటా పాట పాడుకుంటుంటే వెళ్ళేసరికి ఈ తన భార్య 2 పనులు చేసి కూర్చుంది. ఒక పక్కనేమో కంచం నిండా చక్కగా కోడి కూర పెట్టేసి రెడీగా ఉంది. ఇంకో సైడ్ ఏమో రోకల బండ తీసుకుని కూర్చుంది. వీడు ప్రార్థనకి వెళ్ళాడని తెలిస్తేనేమో చక్కగా కోడి కూరతో అన్నం పెట్టాలి వీడికి. ఒకవేళ ప్రార్థనకి వెళ్ళలేదని తెలిస్తే రోకల బండితో ఈయన పచ్చడి చేయాలి. ఇదే ఉద్దేశంతో కూర్చుంది. ఎప్పుడైతే ఈ తాగుబోతాడు ఇంటికి వెళ్ళాడో, బుజ్జా ఈరోజు ప్రార్థనకి వెళ్ళాను అన్నాడు. వెంటనే వీడికి చాలా సంతోషం వచ్చి, అయ్యా నిజంగా నువ్వు ప్రార్థనకి వెళ్ళావా? పాస్టర్ గారు ఏం చెప్పాడు? 3 మొక్కలన్నా నేర్చుకున్నావా అంటే ఆయన అన్నాడంట, పిచ్చిదానా నువ్వు అడగటం నేను చేయకపోవడమా, 3 మొక్కలు నేర్చుకున్నాను, ఆ 3 మొక్కలు నీకు చెప్తాను వింటావా అన్నప్పుడు, వింటానయ్యా అని చక్కగా ఎదురు కూర్చున్నారు. గ్రహించండి, ఆ సమయంలోనే ఆ ఊరికి ఎవరు వచ్చారంటే దొంగలు వచ్చారంట. ఎవరు వచ్చారు? దొంగలు వచ్చారు. వీళ్ళు రావటం వీళ్ళ ఇంటి దగ్గరికే వచ్చారంట. ఇప్పుడు ఈ ఆవిడ అడుగుతుంది, అయ్యా ఆ పాస్టర్ గారు నీతో చెప్పిన మాట ఏంటో మొట్టమొదటి మా చెప్పవా అనగానే ఈయన అంటున్నాడంట, వచ్చావా అని అడిగాడంట. వచ్చావా అని చెప్పగానే ఈ మాట ఎవరికి కనపడింది? దొంగలు కనపడింది. ఒరే, వీడెవడికో మనం కనపడినట్టున్నావురా, వీడెవడో మనం గ్రహించినట్టున్నాడు రా, కాబట్టి నిశ్శబ్దంగా ఇక్కడే కొంతసేపు కూర్చుందా అని చెప్పి కూర్చుంటుంటే రెండో మాట మనోడు అన్నాడంట, కూర్చున్నావా అన్నాడంట. ఇక వాళ్ళకి మొదలైంది, రే వీడు చాలా ప్రమాదకారిలో ఉన్నాడు, వీడేదో చేతబడి చేసేవాడు అనుకుంటా, మంత్రగాడు అనుకుంటా, బతుకుంటే ఏ ఆకులైనా తిని బతకచ్చు, ఒకవేళ దొరికితే చెట్టుకి కట్టేసి తోలు కూడా తీసి కొడతారు, మనకెందుకు లేనిపోయిన తలనొప్పి, ఎక్కడి నుంచి పారిపోదాం అని చెప్పి అందరూ బయలుదేరారంట. వెంటనే మూడో మాట, వెళ్తున్నావా అన్నాడంట. దెబ్బకి ఎప్పుడైతే ఈ మాట విన్నారో దొంగల ఆ ఊరు నుంచి పరారు. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే గ్రహించండి ప్రియులారా, 3 మాటలు వినటం బట్టే ఆ గృహము, అదే రీతిగా ఆ ఊరు రక్షించబడితే దొంగల చేతి నుండి, దైవ మాటలు మనం విని వాటిని అంగీకరిస్తే మన జీవితాలు రక్షించబడతాయి.
మన ఆత్మ జీవితాలు రక్షించబడతాయి. కాబట్టి దేవుడు ఆ రోజున తెలియపరిచాడు, కానీ వారు వినల వినకపోయేసరికి ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురిసి భయంకరంగా ప్రాంతం అంతా కాలి మాడిపోయింది. అయితే పాపం ఆగిపోయిందా? ఆగిపోలా. పాపం కొనసాగుతూనే ఉంది. ఎలాగైనా పాపం కడిగివేయాలని దేవుడు ఎన్నో ప్రణాళికలు వేశాడు. నీటి ద్వారా కడగలేకపోయారు, అగ్ని ద్వారా కడగలేకపోయారు. ఇంకా ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం ప్రారంభించారు. ఆ ధర్మశాస్త్రం ఏమిటి అంటే, ఎవడన్నా పాపం చేస్తే ఆ పాపాన్ని బట్టి గొర్రెనో, ఎడ్లనో, పశువులను ఏదో ఒకటి ఇచ్చి బలిచ్చి పాపం నుండి విడుదల పొందాలని. కాకపోతే ఇది అందరికి లైసెన్స్ అయిపోయింది. వాడి వాడి స్తోమతను బట్టి పాపం చేయటం, గొర్రెని చంపేయటం, పాపం చేయటం, పౌరాన్ని చంపేయటం, పాపం చేయటం, ఇష్టానుసారంగా బలులు ఇవ్వటం తప్ప పాపం పోవట్లేదు. ఇక దేవుడు పవిత్రమైన రక్తాన్ని చిందించి పాపాన్ని విడిపించడానికి, పాపం నుండి మనిషిని దూరం చేయడానికి దేవుడే దిగి వచ్చాడు. ఆయనే యేసు ప్రభువారు. మనకి కొన్ని గ్రంథాలలో ఉందండి, నేను చదువుకున్నటువంటి కొన్ని గ్రంథాలలో ఉంది, మానవుల పాపాన్ని కడగటానికి పరము నుండి పవిత్రమైన రక్తం రావాలి, ఆ రక్తము ద్వారా మానవుల యొక్క పాపం కడగబడుతుంది అని రచించబడి ఉంది. కాబట్టి ఆ రక్తాన్ని అందించింది యేసు ప్రభువారు. పాపాన్ని కడగటానికి వచ్చిన వారు యేసు ప్రభువారు. అయితే యేసు ప్రభువారు చేయవలసిన పని ఆయన చేశాడు. వచ్చాడు, పాపం నుండి వేరు చేయడానికి ఆయన రక్తాన్ని చిందించాడు, మళ్ళీ వెళ్ళాడు, స్థలం సిద్ధపరిచాడు, మళ్ళీ రాబోతున్నాడు ప్రధాన దూతయ్య ఆర్భాటముతో. అయితే వచ్చేటువంటి దేవుణ్ణి మనం చేరాలి, అది మనం చేయాల్సింది. ఆయన చేయాల్సినవన్నీ చేశాడు, మనం చేయాల్సినవి కూడా మనం చేయాలి. కొంతమంది నామకార్థ క్రైస్తవులు ఉంటారు, ఎత్తపడరు. వారు ఎలాంటి వారు ఒక మాట చెప్తాను వినండి. వీరు ఆదివారం ఆరాధనలో కనపడరు, వీరు నియామక కోటాలలో కనపడరు, వీళ్ళు ఉపవాస ప్రార్థనలో కనపడరు. కేవలం క్రిస్మస్ పండగలకి, ఈస్టర్ పండగలకి, గుడ్ ఫ్రైడే పండగలకి కనపడతా ఉంటారు. వీళ్ళు ఎలాంటి వారు అంటే పెత్తందారులు. పెత్తందారులు అంటే మొత్తం పతనం చేసేవారు అన్నమాట వీళ్ళు. చాలా మంది జీవితాలు ఇలాగే ఉన్నాయి. నామకార్థ క్రైస్తవ్య జీవితాన్ని జీవిస్తూ ఉంటారు, ప్రార్థనలకు రారు, పైకి మాత్రం భక్తులమని చెప్పుకుంటూ పాపిష్టి పనులన్నీ చేస్తూ ఉంటారు. నేను చెప్తున్నాను సుమి, ఇలాంటి వారెవ్వరూ కూడా పరలోక రాజ్యానికి చేరటానికి హక్కుదారులు కారు. అయితే గ్రహించండి, ఈ మాటను బట్టి మీతో కొన్ని విషయాలు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో రచించబడి ఉన్నది కొన్ని సంఘాలను గూర్చిన వివరణ. మనందరం కూడా తప్పనిసరిగా ఈ 7 సంఘాలలో ఒక సంఘానికి పోల్చబడిన వారమై ఉంటాము తప్పనిసరిగా. వాటిలో ఒకటి తైతైరా అనేటువంటి సంఘంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీ దగ్గర అన్ని విషయాలు బాగానే ఉన్నాయి, కానీ మీ మధ్య యెజబెలును పెట్టుకొని ఉన్నారని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెజబెలు అంటే ఎవరు అంటే సంఘాన్ని పాడు చేసేటువంటి స్త్రీ. ప్రకటన గ్రంథంలో ఇంచుమించుగా 4 స్త్రీలను గురించిన వివరణ ఉంది. వారిలో ఒక స్త్రీ గురించిన వివరణ యెజబెలు. ఈ యెజబెలు ఎలాంటిదో ఒక మాట మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుందండి, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని నీవు ఉండనిచ్చితివి. జారత్వము చేయుటకును, విగ్రహములను బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది అనే మాట ఉంది. దీని గురించి లోతైన వివరణ ఉన్నప్పటికీ మీకు 2-3 విషయాలు తెలియపరిచి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. గ్రహించండి ప్రియులారా, ఈ సంఘంలో యెజబెలు ఆత్మ పనిచేయుచు ఉన్నది. చరిత్రకారులు సెలవిస్తూ ఉన్నారు, యెజబెలు అనే స్త్రీ ఆ సంఘంలో ఉండి ఉంటుంది, ఆ సంఘాన్ని అలా పాడు చేసి ఉంటుంది అని అనుకుంటున్నారు. కానీ అదే ఆత్మ ప్రస్తుతపు సంఘాలలో కూడా విచ్చలవిడితనంగా ఉన్నది. ఈ యెజబెలు యొక్క పని ఏమిటి అంటే దుర్బోధ. తను ప్రవచనాలు చెప్పుకుంటే, ఈ రోజుల్లో చాలా మంది కూడా 4 వాక్యాలు తెలిస్తే చాలు ప్రసంగికులైపోతూ ఉన్నారు. 4 మాటలు తెలిస్తే చాలు ప్రసంగికులు, పాస్టర్లు అయిపోతా ఉన్నారు. నేను చెప్తున్నాను వినండి,
100 మంది ప్రసంగికుల కంటే ఒక్క ప్రార్థనాపరుడు గొప్పవాడు. నువ్వెన్ని ప్రసంగాలు చేసినా వాటి వల్ల ఉపయోగం లేదు. ఈ రోజున చాలా మంది ప్రసంగికులుగా ఉండటానికి ఇష్టపడుతున్నారే కానీ ప్రార్థనాపరులుగా ఉండటానికి ఎట్టి పరిస్థితులు కూడా వారు ఇష్టపడట్లేదు. ఈ యెజెబెల్ అనేటువంటి ఆత్మ కూడా ఏం చేస్తుందంటే దొంగ ప్రవచనాలు చేస్తూ ఉంది, అబద్ధ బోధలు చేస్తూ ఉంది. మీకు తెలుసో లేదో, ఈ మధ్య కాలంలోనే డిసెంబర్ 25వ తారీఖున భయంకరమైన ప్రళయం రాబోతుంది, భయంకరమైన ఉగ్రత రాబోతుంది అని నోవా అనేటువంటి వ్యక్తి ఆ ఆఫ్రికా దేశంలో గానా అనేటువంటి ప్రాంతంలో ఏం చేశాడంటే అనేక మందికి తెలియపరిచి, అయ్యలారా వినండి, దేవుడు ఉగ్రత రాబోతుంది. దేవుడు మళ్ళీ నోవాహు దినంలో ఎలాగైతే జలప్రళయాన్ని ఇచ్చాడో ఇప్పుడు కూడా అదే రీతిగా జలప్రళయం రాబోతుందని చెప్పి అనేక మంది దగ్గర డబ్బులు తీసుకుని బెంజిగారులు కొనుక్కున్నాడు. 25వ తారీఖు వచ్చింది. జనులందరూ ప్రయాసపడి ఎక్కడెక్కడి నుంచో వచ్చి కోకల్లులుగా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ అక్కడ ఎటువంటి రుజువులు కనపడలేదు. అందుకే మత్తయి సువార్తలో ఒక మాట ఉందండి, అబద్ధ బోధకులు వస్తున్నారు జాగ్రత్త అని ఉంటుంది. అవునా కదా? యేసు ప్రభువు వారు చెప్తున్నారు, అంత్య దినాలలో ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోనండి. అంత్యక్రీస్తు రాబోతున్నాడు, అబద్ధ బోధకులు రాబోతున్నారు, ప్రవచనాలు చెప్పేవారు రాబోతున్నారు. గ్రహించండి ప్రియులారా, దుర్బోధకులు బయలుదేరి ఉన్నారు. ఎందరో దేవుని ముసుగును తొడుగుకొని మోసపరిచేవారు ఎక్కువైపోయారు. ఎంతేవండి ప్రార్థనలకి, ఎంతేవండి కానుకలకి, అంత కావాలి ఇంత కావాలని చెప్పేటువంటి వారు చాలా మంది ఎక్కువైపోయారు. ధనం కోసం పరిచర్య చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. గ్రహించండి ప్రియులారా, ఇదంతా దుర్బోధకు సాదృశ్యమైనటువంటి మార్గం. కాబట్టి గ్రహించండి, మీరందరూ కూడా దుర్బోధను గుర్తించాలి. రెండవదిగా గ్రహించండి ప్రియులారా, ఈ యొక్క యెజెబెలు ఆత్మ ఎలాంటిదంటే విగ్రహాలను పూజించేటువంటి తత్వం. మీకు అర్థం కావడానికి, మనలో కూడా కొన్ని విగ్రహాలు ఉన్నాయి. ఒకటి నేను మొట్టమొదటిగా విగ్రహం. చాలా మందికి ఎవరైనా సరే ఇలా తామును హెచ్చించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. గ్రహించండి ప్రియులారా, తన్ను తాను విగ్రహంగా మలచుకుని హృదయంలో జీవించే వాళ్ళు కూడా ఉన్నారు. దాన్ని గర్వం అంటారు. ఏమంటారు? గర్వం. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. మీకు మాట యెషయా ప్రవచన గ్రంథంలో కావచ్చు, చరిత్ర ప్రవచన గ్రంథాల్లో ఉంటుంది. ఇలా సెలవించబడుతూ ఉంది, ఆకాశ నక్షత్రమా, తేజో నక్షత్రమా, నువ్వేళ రాలబడితివి. అప్పుడు అంటున్న మాట, నేను దేవుని కంటే ఎక్కువగా నా సింహాసనాన్ని ఎక్కువ చేసుకుందాం అనుకున్నాను, నేను 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 అని చెప్పుకున్నాడంట లూసిఫర్ అనేటువంటి దేవదూత. ఎప్పుడైతే గర్వం అనేటువంటి విగ్రహ విధానంలోకి వెళ్ళాడో గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వాడు పడిపోయాడు. దేవుని చేత తన్నబడి నేల మీద పడ్డాడు. కాబట్టి మనలో విగ్రహారాధన అనేటువంటిది ఉండకూడదు. నేను అనేటువంటి విగ్రహారాధన ఉండకూడదు. నేను తగ్గించబడాలి, దేవుడు హెచ్చించబడాలి అనేటువంటి తత్వం మనలో ఉండాలి. ఒకవేళ నేను అది చేయగలను, నేను ఇది చేయగలను, నేను ఏదైనా చేయగలను, నాకు ఆస్తుంది, అంతస్తుంది, బలం ఉంది, ఐశ్వర్యం ఉందని నువ్వు అనుకుంటుంటే తప్పు సుమి. భక్తుడు అంటున్న మాట ఏంటో తెలుసా? మానవుని జీవితం నీటి మీద బుడగ వంటిది, గడ్డి వంటిది, గడ్డి పువ్వు వంటిది, అది ఎప్పుడైనా రాలిపోవును. నీ బలం ఏమాత్రపుతి, నా బలం ఏమాత్రపుతి. కాబట్టి గ్రహించండి, మనలో నేను అనే విగ్రహం ఉండకూడదు. రెండవదిగా ధనం అనేటువంటి విగ్రహం ఉండకూడదు. వాక్య గ్రంథంలో ఉంది, ధనాపేక్ష సర్వ విషయాలకు కీడు. 1 తిమోతికి రాయబడిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9, 10, 11 వచనాలు మీరు చదివితే అందుట్లో ఉంటుందండి. దైవ మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు భక్తుడు. తిమోతికి రాయబడినటువంటి మొదటి పత్రిక చూడండి, చూడగలిగితే 6వ అధ్యాయం 9,
10-11 వచనాల్లో ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పాడు చేసుకునిరి. వాక్యంలో ఉంది చూసారా, ధనాపేక్ష. ఈ ధనాపేక్ష అనేటువంటిది, గర్వం అనేటువంటిది దేవుని రాకడలో మనల్ని ఎత్తబడకుండా చేస్తాయి. వాక్య గ్రంథంలో ఉందండి, మీరు ఒకేసారి ఇద్దరకు దాసులై ఉండలేరు, దేవునికి, రెండవదిగా సిరికి. నీవు ఎవరికి దాసులుగా ఉందాం అనుకుంటున్నావు? దేవునికి దాసులుగా ఉందాం అనుకుంటున్నావా, లేకపోతే ఇహలోకపు విషయాల వైపు నువ్వు దాసులుగా ఉందాం అనుకుంటున్నావా? గ్రహించండి ప్రియులారా, యేసు ప్రభు వారి రాకడలో ఎత్తబడాలి అంటే తప్పనిసరిగా ఇహలోకపు విషయాల నుండి మనం చచ్చిన వారై ఉండాలి. చచ్చిన వారై ఉండాలి. అందుకే అంటారు, నేను పూర్వం హంతకుడును దూషకుడును అయినప్పటికీ ఇప్పుడు నేను నూతన స్వభావం కలిగిన వాడను, క్రీస్తుతో కూడా మరణించి తిరిగి లేచిన వాడనని అపోస్తులుడైన పౌలు గారు చెప్తున్నాడు. మనం కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇట్టి విషయాలలో నుండి మనం ఏం చేయాలంటే విడుదల పొందాలి. అప్పుడు యేసు ప్రభువారి రాకడలో ఎత్తబడటానికి, ఆయన రాకడలో మనం ఆయనతో పాటు పరమపురికి చేరటానికి హక్కుదారులు అవుతాము. ఈ వేషధారణ జీవితం కలిగి ఎంతకాలం మనం భక్తి చేసినా మనం పరలోకం చేరటానికి అర్హులం కాము. మనం అర్హులం కావాలంటే యహలోకపు మాలిన్యాన్ని విడిచిపెట్టాలి. ఇంకొక మాట, విడిచిపెట్టడం కాదు, విసర్జించాలి. మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. విడిచిపెట్టడం అంటే మీరు ఒక వస్తువుని ఎక్కడన్నా విడిచిపెట్టి వెళ్ళిపోతే తప్పనిసరిగా మళ్ళీ దాన్ని తీసుకుని మీ చేతికి మీరు తీసుకుంటారు. అదే విసర్జిస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా దాని జోలికి కూడా మీరు వెళ్ళరు. కాబట్టి తప్పనిసరిగా ఈ ఇహలోకంలో ఉన్నటువంటి పాపమును, కోపమును, రెండవదిగా మీరు ఆలోచన చేస్తే ఈ ధన విషయాలను కావచ్చు, నేను అనేటువంటి గర్వం అనేటువంటి అహంకారాలను విడిచిపెట్టాలి. విడిచిన పిదప దైవ స్వరూపంలోనికి మారాలి. దైవ స్వరూపమునకు మారిన తరువాత దైవత్వమును చెందటానికి ప్రయత్నించాలి. దేవుడు వచ్చినప్పుడు దివ్యమానమైనటువంటి జీవితాన్ని పొందడానికి పరమపురికి యేసు ప్రభు వారితో చేరాలి. ఇవన్నీ చేరాలంటే వాటిలో ప్రాముఖ్యంగా గర్వాన్ని విడిచిపెట్టాలి. ఈ అంత్యకాల దినముల్లో దేనికోసం నీ ప్రయాణం, దేనికోసం నీ ప్రయాస? నువ్వు సంపాదించుకున్న ఆస్తి, నువ్వు సంపాదించుకున్న పేరు, నువ్వు సంపాదించుకున్న ఏదైనా ఇక్కడ విడిచి వెళ్ళాల్సిందే. ఏది నీతో రాదు, ఏది నాతో కూడా రాదు. ఆఖరిగా ఒక మాట మీకు చెప్తాను, వినండి. ఒక సంఘ పెద్ద ఏం చేశాడంటే, మందిర నిర్మాణం జరిగిన పిదప ఒక కొండను కొనుక్కొచ్చాడంట. ఏం కొనుక్కొచ్చాడు? కొండను కొనుక్కొచ్చాడు. ఆ కొండ ఖరీదు 50 రూపాయలు. ఆ కొండను ఉత్తినే తీసుకురావడం ఎందుకని చెప్పి ఆ కొండ మీద 100 రూపాయలు పెట్టి తన పేరు రాయిచ్చాడంట. నక్క సుబ్బారావు అని, బొక్క పాపారావు అని ఏదో పేర్లు ఉంటాయి. మీరు గ్రహించారో లేదో, కొన్ని మందిరాలకు పేర్లు పెడతా ఉంటారు. పలానా ఆయన కీర్తిశేషులు శేషగిరిరావు గారి జ్ఞాపకార్థం పేర్లు పెడతా ఉంటారు. అలాగే ఈయన కూడా ఈ కొండ మీద తన పేరు పెట్టుకున్నాడంట. పేరు పెట్టడమే కాదు, ఇంకొక 200 రూపాయలు పెట్టి బ్యాండ్ వాయించే వాళ్ళని తీసుకొచ్చాడంట. బ్యాండ్ వాయిస్తూ ఉండగా ఈ కొండను తీసుకుని మందిరానికి వెళ్ళి, పాస్టర్ గారు ఈ కొండకు మీరు ప్రార్థన చేయండి అన్నాడంట. పాస్టర్ గారు ఏం చేస్తారు? ప్రార్థన. సరే, ఒకవేళ ప్రార్థన చేయకపోతే ఈ ఏళ్లతో వచ్చిన సమస్యలు ఎందుకని చెప్పి పాస్టర్ గారు ప్రార్థన చేయడం మొదలెట్టాడు. అయ్యా ప్రభువా, ఈ కొండను దీవించండి,
ఈ కొండలో నీటిని దీవించండి, ఈ కొండలో నీటిని తాగే వాళ్ళని దీవించండి, ఆరోగ్యం దయచేయండి, వాళ్ళకి బలము దయచేయండి అని ప్రార్థన చేయడం మొదలెట్టాడు. సరే ప్రార్థన చేశాడు. ఈ సంఘ పెద్ద ఏం చేశాడంటే తన పేరు వేయబడిన కొండను తీసుకెళ్లి చర్చి మధ్యలో పెట్టాడట. ఎక్కడ పెట్టాడు? మందిరం మధ్యలో ఇసుకేసి చక్కగా, మీ అందరికి కొండలు తెలుసండి, ఇంతకీ ఎలా చూస్తున్నారు? ఏదో పాకిస్తాన్ నుండి చూసినట్టు చూస్తున్నారు మీరంతా కూడా. కొండ ఈ రోజుల్లో అంటే ఫ్రిడ్జ్లు ఉన్నాయి, ఆ రోజుల్లో అంటే తప్పనిసరిగా నీటి కొండలు ఉండేవి, చుట్టూరు ఇసుకేసి దాంట్లో పెట్టేవాళ్ళు అనమాట. సరే కొండను పెట్టి దానిలో చక్కగా నీళ్లు పోసి చక్కగా కొండకి ఎదురుగా కుర్చీ వేసుకుని కూర్చుని ప్రతి దారిని పోయే ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడంట. ఎందుకంటే ఆయన కొండ కొన్నాడు కదా, ఆ కొండల గురించి చెప్తున్నాడు. రే, అలసిపోయినట్టున్నావుగా, ఈ కొండలో నీళ్లు తాగు, నేనే కొనుక్కొచ్చానని చెప్పి ఆ పేరు కనపడాలన్న విధానంలో అందరూ కనపడేటట్టు పెట్టాడు. పండగంటే అందరూ మీలాంటి పెద్దవాళ్లే కదా కదా, నాలాంటి చిన్నపిల్లలు కూడా వస్తూ ఉంటారు. అందుట్లో అచ్చం నాలాంటి వచ్చేటప్పుడు ఫుట్బాల్ తీసుకొచ్చాడంట. ఇంత పెద్ద బాల్ తీసుకొచ్చి మందిరంలో పెట్టి ఒక తన్నుదంతే ఆ బాల్ వెళ్ళి కొండకు తగిలింది. కొండ పగిలింది, ఇడి గుండె ఆగింది. దానికి కారణం ఏంటో తెలుసా? ఈ కొండ మీద తన పేరు పగిలిపోయింది కదా. నేను చెప్తున్నాను వినండి, కొండ మీద పేరు పగిలినట్టు ఈ లోకంలో తప్పనిసరిగా మన పేరు పగిలిపోతుంది, పేరు ఉండదు. దేనికోసం మరి తాపత్రయం? ఒకానొక సమయం వచ్చేసరికి భూమే గతించిపోతుంది కదండి. ఆకాశము భూమియు గతించును గాని నా మాటలు గతించమని దేవుడే ముందే చెప్పాడు కదా. మరి దేనికోసం మన తాపత్రయం? ఏది శాశ్వతం కాదు. నేను ఒకటే చెప్తాను వినండి, ఎలాగైతే ఈ పరిశుద్ధ గ్రంథంలో భక్తుల పేర్లు రచించబడి నిలవబడి ఉన్నవో, మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడాలి. అదే స్థిరత్వం. అది పొందాలి అంటే తప్పనిసరిగా ఇహలోకంలో కొన్ని విడిచిపెట్టాలి. వాటిలో ప్రధానంగా యెజెబెలు తత్వం అనేటువంటి మనసును విడిచిపెట్టాలి. అంత్య దినాలలో గర్వం, విగ్రహ ఆరాధన అనబడినటువంటి నీ స్వరూపం, ధనము అనేటువంటి విగ్రహారాధన, ఇవన్నీ విడిస్తే యేసు ప్రభు వారు వచ్చినప్పుడు డాగు మచ్చ కళంకము లేనిటువంటి నిన్ను నన్ను ఆయన జ్ఞాపకం చేసుకుని పరలోకానికి హక్కుదారులుగా మలుస్తారు. అలా చేరాలి అంటే తప్పనిసరిగా ఈ అంత్య దినాలలో నువ్వు తప్పనిసరిగా సంపూర్ణమైన నిజమైన మారు మనసు పొందాలి. సిద్ధపడాలి అంటే ముందు దిద్దపడాలి. మరి నువ్వు దిద్దపడ్డావా లేదా? నీవే ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ జీవితాన్ని ప్రభువు చేతికి అప్పచెప్పు. అయితే ఆఖరిగా ఒక మాట, యోహానుకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువుకుని మనం ముగించుకుందాం. యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. దేవుడు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు. ఎవ్వరూ పరిశుద్ధులు కాదు, ఎవ్వరూ నీతిమంతులు కాదు. ఒక రకంగా చెప్తే మన నీతి ఆయనకి మురికి వస్త్రము వలె కనబడుతుందని వాక్యం తెలియపరుస్తుంది. నువ్వు పైకి ఎన్ని వెలవగలిగినటువంటి వస్త్రాలు ధరించినా నీ మనసులో పాపం ఉంటే అది దేవునికి మురికి గుడ్డగానే కనపడుతూ ఉంది. కాబట్టి మన దేవుడు గొప్పవాడు. ఒకవేళ మనం పశ్చాత్తాపడితే దేవుడు క్షమించేవాడు, దేవుడు హక్కును చేర్చుకునేవాడు. కాబట్టి గ్రహించండి, తప్పనిసరిగా పాపక్షమాపణ నిమిత్తమై మనం బాప్తిజం పొంది ప్రభువు రానయున్నాడని గ్రహించి మనందరం కూడా ఎదురు చూద్దాం, దైవ దీవెనలకు వారసులవుదాం. నేను చిన్న ప్రార్థన చేస్తాను, తరళ వంచండి. పలుమార్లు వైదొల్గినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు.
అందుకే గైకొనుము దేవా ఈన శేష జీవితం శరణం నీ చరణం శరణం నీ చరణం ఆ శరణం నీ చరణం శరణం నీ చరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన రాజ, ఈ అంత్యకాల దినములలో నాయన ఎండ్ టైమ్ రివైవల్ అనేటువంటి అద్భుతమైన పరిచర్య ద్వారా వ్యవస్థాపకురాలైనటువంటి ఎస్తేరు గారి పరిచర్య ద్వారా నా ప్రభు ఇటు రీతిగా నీ బిడ్డలతో మాట్లాడటానికి మీరు చూపిన కృపకై వందనాలు. ఈ లైవ్ను, ఈ జూమ్లో మీటింగ్ను వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, బలపరచండి, సంపూర్ణ సిద్ధులుగా మార్చండి. సంపూర్ణమైన పరిశుద్ధతలో నా ప్రభు మమ్మల్ని నడిపించండి. నీవు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. మరికొన్ని రోజుల్లో నూతన సంవత్సరంలోనికి ప్రవేశించబోతుండగా నూతనమైనటువంటి ఆధ్యాత్మికమైన స్వభావం ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ సమయం ఇచ్చిన బిడ్డలకు మమ్మల్ని మీ అందరూ జ్ఞాపకం చేసుకుని మీరే దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, గణపరిచి, స్థిరపరచమని అడుగుతున్నా. మీరు ఆకడ ఎప్పుడో మాకైతే తెలియదు, కానీ త్వరలోనే మీరు ఆకడను మేము ఎదుర్కొనబోతున్నందుకు వందనాలు. మీరు ఆకడకు సిద్ధపడిన కన్యకల వలె మేమందరం సిద్ధపడటానికి సహాయం చేయండి. పరలోక సౌందర్యాన్ని తండ్రి సంపాదించుకునే భాగ్యము దయచేయండి. నీ కృపలో మా అందరిని ఎత్తి పట్టుకుని దీవించి, బలపరిచి, సహాయము చేసి నీ నామ మహిమార్థమై మా అందరినీ నిలవబెట్టుకుని వాడుకొని దీవించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఆశీర్వాదం ఇవ్వండి. తండ్రి, కుమార పరిశుద్ధాత్మన్యోన్య సహవాసము భూపైన సకల పరిశుద్ధులకు, ఈ లైవ్ వీక్షిస్తున్న వారికి, చేరి ఉన్న మనందరికీ, ప్రాముఖ్యంగా ఈ పరిచయను జరిగిస్తున్నటువంటి, నడిపిస్తున్నటువంటి సిస్టర్ ఎస్తేరు గారికి సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమెన్. ఆమెన్. ఆమేన్. ఆమేన్. మీ అందరికి వందనాలండి. దేవుని నామంకు స్తోత్రం కలుగును గాక. మరి నిజంగా బ్రదర్ అద్భుతమైన సందేశం అందించారు. మరి ప్రతి వారము దేవుడు అద్భుతంగా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు, ఏ రీతిగా మనము ఆత్మీయంగా బలపరచబడాలి అని. మరి నేను బ్రదర్తో నిన్నటి దినము మాట్లాడినప్పుడు చాలా విషయాలు పంచుకున్నాము. ఐ జస్ట్ వాంట్ టు షేర్ స్క్రీన్ షేరింగ్ చేయాలని అనుకున్నాను, కానీ వీళ్ళు ఇప్పుడు చేస్తాను. బ్రదర్ ఎక్కడెక్కడ పరిచర్య చేస్తూ ఉన్నారు, ఒక్కసారి మీరు చూడండి. మరి ఇక్కడ మరి ఇక్కడ చిన్నపిల్లల మధ్యలో మరి అడవి ప్రాంతాలలో బ్రదరు మరి పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. మరి నాకు పంపించిన లింక్ ఇది. ఎంతో మంది బిడ్డలు, ఎక్కువ పిల్లలు కనిపిస్తూ ఉన్నారు కదా. మరి దేవుడు మారుమూల గ్రామాలలో, అడవి ప్రాంతాలలో యేసుప్రభు అంటే ఎవరు తెలియని మరి ప్లేసెస్ లో మరి దేవుడు అద్భుతంగా వాడుకుంటున్నాడు. మరి యవన కాలంలో దేవుడికి తన జీవితాన్ని సమర్పించుకొని మరి అద్భుతంగా మరి మారుమూల గ్రామాలలో, అడవి ప్రాంతాలలో, మరి చిన్నపిల్లల మధ్యలో కూడా మరి పరిచర్య జరిగించబడుతూ ఉంది. మరి దేవుడి కొరకు, మరి యేసుప్రభు అంటే తెలియని వారికి యేసుప్రభుని పరిచయం చేయడము, మరి ఇదంతా బ్రదర్ చేస్తున్న పరిచర్య. ఎక్కడెక్కడ ప్రాంతాలలో మరి వారికి ఎలాంటి అవసరతలు ఉన్నా దేవుడు మరి బ్రదర్ ద్వారా సహాయం చేస్తూ మరి పరిచర్యను అద్భుతంగా నడిపిస్తూ ఉన్నాడు. అందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి ఈ బ్రదర్ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయండి. మరి అద్భుతంగా మరి చివరి దినాలలో మరి ప్రపంచమంతా దేవుడి కొరకు, మరి దేవుడిని తెలుసుకున్నాకనే దేవుని రాకడా అని నిజంగానే ఇది సత్యము.
కానీ ఆ దేవుని రాకడ వరకు మనం ఉంటామో లేదో తెలీదు. మనం కూడా సిద్ధపడాలి. కాబట్టి మరి ఇంత యవనస్తులు తన జీవితాలను సమర్పించుకొని మరి అక్కడైతే వాళ్ళకు ఎన్నో ఆటంకాలు, సమస్యలు కదా! వాళ్ళకు ఒక ప్రాంతాలలో అన్నము మరి ఆహారం ఉండదు. మరి నీళ్లు కూడా ఉండవు. అయినా దేవుడి కొరకు సమర్పించుకొని వాళ్ళు ఎంతో మరి ప్రయాసపడుతూ ఉన్నారు. ఆత్మల సంపాదన కొరకు సువార్త ప్రకటించటానికి. కాబట్టి మీరు మరి బ్రదర్ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే ఇదంతా యేసయ్య పరిచర్య. మనమందరము ఆయన బిడ్డలం కాబట్టి మన తండ్రి మరి పరలోక రాజ్యము ఆత్మల సంపాదన కొరకు మనమందరము కలిసి మనము ఏ రీతిగా నన్ను ఒక ప్రార్థన చేయడం కూడా సహాయమే కదా. ఫైనాన్షియల్గా చేయకున్నా కానీ వారి కొరకు కన్నీరు కార్చడము మనము డబ్బుల సహాయం కన్నా ఎంతో విలువైందని నేను అంటాను. కాబట్టి ఎక్కడెక్కడో ఉన్న మరి సేవకులు దేవుడి మీదనే ఆధారపడి జీవితాలను సమర్పించుకొని అడవి ప్రాంతాలలో ఎంతో కష్టాలు, ఆటంకాలు ఎదుర్కొని పరిచర్య చేస్తున్న వారి కొరకు మీరు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి ఆ బ్రదర్ని పరిచయం చేసిన రెబ్కా సిస్టర్ గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి బ్రదర్ మన మధ్యకు రావడం సంతోషకరము. బ్రదర్, ఈ మినిస్ట్రీ తరపున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మీ పరిచర్యను దీవించి ఆశీర్వదించి మరి దేవుని కొరకు అనేక ఆత్మలు సంపాదించాలని మేము కూడా మా విజ్ఞాపన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాము. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మరి మీరందరూ కూడా మరి ఈ విజ్ఞాపన ప్రార్థనలో కూడా సమయానికి రండి. మరి నూతన సంవత్సరము వస్తుంది మనకు 2026. కొన్ని రోజులలో మరి 2025 మనము మరి దాటి మరి 2026లోకి ప్రవేశించబోతున్నాం. కాబట్టి మనము మన ప్రార్థన పూర్వకంగా ఎదుర్కొందాము. ఏమేమైతే ఈ సంవత్సరంలో దేవుడి కొరకు మనం ఏమి చేయలేదో మరి అవన్నీ నూతన సంవత్సరము చేయాలని ఒక తీర్మానము, ఒక సమర్పణ చేసుకుందాము. ఎందుకంటే దినాలు, వారాలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. కానీ మనం ఎక్కడ ఉన్నామో అలాగే ఉన్నాం మన ఆత్మీయ స్థితి కదా. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుడి కొరకు మనము ఆత్మల భారం కలిగి దేవుని కొరకు ప్రయాసపడదాం. మనము మన సమయం కూడా మరి ఏ విషయాలలో మనం ఎక్కువ సమయము లోకరీతిగా మరి సమయాన్ని వినియోగిస్తున్నామో లేదు ప్రభా, ఈ నూతన సంవత్సరంలో ఎక్కువ సమయం నీ సన్నిధిలో గడుపుతాము, ఎక్కువ ప్రార్థన చేస్తాం ప్రభా, నీ సన్నిధిలోనే గడుపుతామని ఒక తీర్మానం మనం చేసుకుందాము. కానీ లోకరి ఎన్నో మనము వాగ్దానాలు చేస్తాం, దేవుడికి తీర్మానాలు చేస్తాం. మేము సీరియల్ చూడము, మేము తాగడము మానేస్తాము, సిగరెట్లు ఇవన్నీ కాదు. ఇవన్నీ మానుకోవాలి. ప్లస్ ఇవన్నీ మనం చేస్తాం కానీ దాంట్లో నిలబడం కదా. కానీ అందుకే దేవుడు మన తీర్మానం, సమర్పణలో కూడా సత్యం చూస్తుండు, యథార్థత చూస్తుండు. మన అన్ని ఇలా అంటాము, చెయ్యము, క్రియలు ఉండవు. కాబట్టి ప్రార్థన పూర్వకంగా మనం సిద్ధపడి మరి ఆత్మీయంగా మనం ఎదగాలి, దేవుని ఆత్మ పొందుకోవాలని నూతన సంవత్సరాన్ని ప్రార్థన పూర్వకంగా మనం ఎదుర్కొందాము. మరి ఈ నూతన సంవత్సరంలో కూడా దేవుడు అనేక మంది ఆయన ఏర్పరచుకునే బిడ్డలను మన జూమ్లోనికి దేవుడు తీసుకొని రావాలని, అద్భుతంగా మరి పరిచర్యను దేవుడు విస్తరింపజేయాలి. కాబట్టి మీ ప్రార్థనల అవసరత ఎంతో అవసరం. కాబట్టి నేను ఐ ఓన్లీ రిక్వెస్ట్ ప్రేయర్ చేయండి. ప్రార్థననే మరి పరిష్కారం. కాబట్టి ఈ పరిచర్య ఎక్కడెక్కడ నేను ఇక్కడ ఉన్నా కానీ మారుమూల గ్రామంలో ఇప్పుడు మనకు మునుపురాయి నుండి మరి వాళ్ళు జాయిన్ అవుతున్నారు. ఇంకా 3 గ్రామాలలో వాళ్ళు జాయిన్ అవ్వట్లేదు. ప్రార్థన చేయండి. ఏదైనా మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారానే ప్రతిదీ మరి దేవుడు మన ప్రార్థనలు విని సహాయం చేస్తాడు. కాబట్టి వీ హ్యావ్ టు కీప్ ప్రేయింగ్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ జాయిన్ అయిన మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలండి. మరి ఇది ఆఖరి జూమ్ మీటింగ్ ఈ రోజు అంటే ఈ సంవత్సరంలో. కాబట్టి నూతన సంవత్సరంలో ఈ యొక్క జూమ్ మీటింగ్ ఇంకా దేవుడు మరి ఇంకా ఆత్మీయంగా నడిపించాలి. కాబట్టి మీరు ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. We will end this meeting right now.